మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆయన జన సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందని జై జనసేన అన్నారు. అంతే, మెగాస్టార్ మాటలు ప్రముఖ కులగజ్జి ఛానల్ T360కి పురిటి నొప్పులు కలిగించాయి. ఏం ట్వీట్ వేశాడో చూద్దాం. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందడం ఏంటి? జనసేన సూపర్ సక్సెస్ అయ్యాక ఇప్పుడు ఓన్ చేసుకుంటున్నారా? పార్టీ పెట్టి 18 సీట్లు తెచ్చుకున్నాక కూడా నడపలేక మూసేసిన ప్రజారాజ్యం 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయి కూడా 5 ఏళ్ల వీరోచిత పోరాటం చేసి మరుసటి ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలిచిన జనసేన. దురదృష్టవశాత్తు T360 గాడి ట్వీట్కు 99% నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అందులో కొన్ని కామెంట్స్ చదువుదాం. ఇదే నువ్వు బాలయ్య ఎన్టీఆర్ని ఎందుకు దూరంగా పెట్టాడు అని పోస్టు వేయగలవా? లేదు అని నిజం అని తెలిసి కూడా నువ్వు పోస్టు వేయలేవు. ఇది అబద్ధం అని తెలిసి కూడా పోస్టు వేస్తావు. మామ పార్టీని డాష్ డాష్ సీఎం అయ్యి ఇప్పుడు ఆయన వారసులను దూరం పెట్టే వాళ్ళకంటే చాలా బెటర్లే. ఆయన ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్స్ ముందు 5 కోట్లు ఇచ్చారు. ఏ ఫ్యాక్ట్స్ తెలియకుండా రాసే నీది ఏం జర్నలిజం రా? థూ. ఆయన తమ్ముడు, ఆయన ప్రేమ మధ్యలో మీరు ఎవర్రా? లబ్బే. ఆయన గాడ్ ఫాదర్ రా. పార్టీ మూసేశారు, బట్ అవినీతి చేసి ఏ రోజు జైలు మెట్లు ఎక్కలేదు. అన్లైక్ మెనీ విజనరీస్. మా పార్టీ మా ఇష్టం రా, నువ్వెవర్రా చెప్పడానికి? చౌ. ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించాక ఆయన యుగ పురుషుడు ఎలా అవుతాడు? చెప్పరా పచ్చకొక్క. మన కులపురుషుడు అన్నగారు పార్టీ పెట్టి అఖండ విజయం సాధించిన అనంతరం ఎవడో పార్టీ లాగేసుకున్నాడు అని ఉక్రోషంతో స్వయాన మన అన్నగారి కుమారుడు చైతన్య రథ సారథి అయిన హరికృష్ణ పెట్టిన అన్న టీడీపీ పార్టీ పెట్టి మూసేసిన తర్వాత నేటికి ఆనవాలు లేకుండా పోయింది. మా పార్టీ మా ఇష్టం రా స్నాక్స్ కుక్క. వెళ్ళామా స్నాక్స్ తిన్నామా అని ఉండకుండా నీకెందుకురా అన్ని ఉల్ఫా నాయాలా? నీకెందుకురా చౌ మధ్యలో? సరేనా బాబు, కమ్మగా ట్వీట్స్ వేస్తున్నావు. నీకు ఎక్కడో మండుతున్నట్టుంది. టీడీపీకి ఎక్కడ బొక్క పడుద్దో అని ఈడి బాధ. చౌదరికి పురిటి నొప్పులు వచ్చాయి అంటే పచ్చ పార్టీకి మొత్తం వచ్చి ఉంటాయి. ప్రతి పచ్చ కార్యకర్తకు తెలుసు జనసేనకు మూలం ప్రజారాజ్యం పార్టీనే. ప్రజారాజ్యం పార్టీని వైఎస్ చంద్రబాబు గారు 50-50 ఒప్పందంలో భాగంగా మన పచ్చ మీడియా సహాయంతో ఎలా తొక్కారు అని. అందుకే పవన్ అంటే మీకు భయం. కమ్మవారు బహు కమ్మగా చెప్పారు. అనుకున్నా ఇంకా కుక్కలు స్టార్ట్ చేయలేదు ఏంటి అని. కులకుక్క ఆన్ డ్యూటీ. ఎందుకని చిరు అంటే అంత పగ? జనసేన వాళ్ళకి లేని నొప్పి నీకు ఏంటి ఎల్లో బ్రో?